యేసుక్రీస్తు ప్రభువు శిలువ శ్రమల ధ్యానములు. 40 రోజులకు గాను 30 రోజులు తన శిలువ యొద్దకు రానిచ్చిన శిలువనాథుడైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాభివందనములు తెలుపుతూ నేటి 31వ దినము బుధవారం కొరకు మన ఆత్మీయ జనకుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు వివరించిన శిలువ ప్రసంగము. దేవుని ప్రేమ శిలువ వేత. మనపై ఉన్న దేవుని ప్రేమ యేసయ్యను శిలువపై బలియాగమయ్యేటట్లుగా, ఆయన రక్తముతో కడుగబడేటట్లుగా చేసి ఆ శిలువలో మన విలువను పెంపొందించింది. తన ప్రియమైన బిడ్డలుగా మనల్ని తయారు చేసి నిరంతరము ఆయన సన్నిధిలో ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా నివసింపచేస్తూ దీవెనలు, ఆశీర్వాదములు, వరములను కుమ్మరింపచేస్తున్న శిలువనాథుడైన యేసుక్రీస్తు కాపుదలలో ఎల్లప్పుడూ కాపాడబడదుము గాక. ఆమేన్. కావున వినండి, ధ్యానించండి, దైవ దీవెనలు, ధ్యాన స్థితిని పొందండి. అందరికీ మరణాలు. రోమాపత్రిక 8వ అధ్యాయం 35 నుండి 39 వచనముల వరకు. గలతీయుల పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము. తండ్రి, నా నిమిత్తమై శ్రమపడుచున్న తండ్రి, నన్ను చూచుచు శ్రమను అనుభవించిన తండ్రి, నా మేలు కొరకై నీ ప్రాణం పోవునంతగా రక్తము దారిపోసిన తండ్రి, నీకే ఆగని వందనములు, తరగని స్తోత్రములు. పాపంతో కప్పివేయబడిన ఈ మానవులను నీ ప్రేమతో వెలికితీసి నీ రూపంలోనికి మార్చుకొని మురీచున్న తండ్రి, నీ శిలువపై నీవు కనపరిచిన ప్రేమను మేము గ్రహించుటకు, అనుభవించుటకు, ఇతరులకు అందించుటకు నేడు మాతో మాట్లాడమని ప్రేమనాథుడైన యేసు నామమున అడుగుచున్నాము. ఆమేన్. ప్రభువు ఈ లోకంలో 33.5 సంవత్సరములు జీవించినప్పుడు సుఖము అనుభవించినాడా? కష్టము, శ్రమ అనుభవించినాడా? ప్రభు ఎప్పుడైనా సంతోషం అనుభవించినా? శిలువ మీద ఉన్నప్పుడు సంతోషించెను. దొంగ మారినప్పుడు, అత్తరు పోసిన స్త్రీ అభిషేకించినప్పుడు సంతోషము అనుభవించెను. యేసు ప్రభువు భూమి మీద సుఖము, కష్టము అనుభవించినాడు గనుక సంఘము కూడా వాటిని అనుభవించవలెను. నేడు సంఘము సుఖము అనుభవించుచున్నది, కానీ ఎప్పుడు కష్టము అనుభవించుచున్నది? సంఘము శ్రమలను అనుభవించకపోతే ప్రభువుతో సమానము కాదు. ఇప్పుడు సంఘమునకు ఎగుడు దిగుడులు ఉన్నవి, కానీ సంఘము పరలోకమునకు వెళ్ళినప్పుడు ప్రభువుతో సమానముగా ఉండును. ప్రభువు సంఘమును తీసుకొని వెళ్ళవలసినది, కానీ శ్రమ అనుభవించమని చెప్పి నేను వచ్చి తీసుకొని వెళ్ళేదను అనెను. ప్రభు శ్రమపడి పైకి వెళ్ళెను. మనము శ్రమ అనుభవించకపోతే ప్రభువుతో సమాన అంతస్తు లేదు, అనగా ఆయన వలె పైకి వెళ్ళలేము. ప్రభువు పాపము, శిక్ష, రోగము, శిలువ, మరణము అనుభవించెను. మన మీద అవి లేవు అనెను. అయినను అవి మన మీద ఎందుకున్నవి? మన వంతు మనం అనుభవించవలను గనుక ప్రభువు, సంఘము సమానముగా ఉన్నారు. విశ్వాస శ్రమ అనుభవిస్తే క్షమాపణ, క్రొత్త పాఠము నేర్చుకొనును. దీని వలన గొప్ప ఉపకారం చేయుటకు ఈ శ్రమ వచ్చెను అని విశ్వాసి అనును. అవిశ్వాసి పాపము ప్రభువు మోసినను నాకు తీసివేయలేదు, కష్టము పంపుచున్నాడు అనును. విశ్వాసి కొన్ని విషయములలో అవిశ్వాసపడును, తుదకు విశ్వాసము పూర్తియగును. పొందబోవు మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నతగినవి కాదు అని పౌలు వ్రాసెను. మన ఎదుట ఉన్న మహిమ ఆకాశమంద శ్రమ చోడిగింజంత. ప్రభు పొందిన ఆ 7 అవస్థలు సంఘమునకు ఉన్నవి. ఆత్మజీవనము సంఘం యొక్క అవస్థ. మొదటిగా ప్రవచన శ్రమ. బాప్తిస్మము పొందని వారి యొద్దకు వెళ్ళి, రండి, కార్లు, ధనము అన్నీ మీవే అంటే వచ్చెదరు. అయితే క్రీస్తు మతంలోనికి వచ్చిన వారికి అన్నీ శ్రమలే అని చెప్పవలెను. క్రీస్తు మతంలోనికి రాగా పాపశోధనలు, కష్టములు ఎక్కువగును. ప్రభు చెప్పినదేమనగా, శత్రువులు పట్టుకొని చంపుదురు అనెను. అట్లే సంఘమునకు జరుగును. నన్ను వెంబడించువాడు సిలువనెత్తుకొనవలెను అనెను. అవిశ్వాసులు కష్టములలో మునిగిపోతారు, విశ్వాసులు తేలుదురు అని మనల్ని గురించి గ్రంథము ప్రవచించుచున్నది. రెండవదిగా ప్రార్థన. కష్టములలో సువార్తకు వెళ్ళమన్నప్పుడు విశ్వాసులు ప్రార్థనలో ఏడ్చెదరు. ఇది ఒక రకమైన శ్రమ.
మూడవదిగా బంధించుట. క్రైస్తవ విరోధులు మనలను బంధించి చిక్కులలో పెడతారు. నాలుగవదిగా అన్యాయ తీర్పు. క్రైస్తవులు మంచి చేస్తే ఇతరులు చెడ్డది అనుదురు, అలాగూ అన్యాయపు తీర్పు తీర్చుదురు. భక్తి కలిగి ప్రకటించినను జీతము పుచ్చుకొని ప్రకటించుచున్నారు అందురు. ఐదవదిగా సిలువ మోత. విశ్వాసులు జీవితకాలమంతా ఈ మోతను అనుభవింతురు. ప్రభువు మోయలేని ఈ భారము నాకు పెట్టినాడని అందురు. ఆరవదిగా చంపుట. ప్రభువు విశ్వాసులను చంపనిస్తాడా? ఆయన ఎక్కడికి వెళ్తాడు? వారు ఆయనను చంపలేదా? ఆయనను చంపకపోయినా వారు నన్ను చంపివేస్తున్నారు అని అనుచున్నారు కొందరు. ఇది ఒక రకమైన శ్రమ. ఏడవదిగా భూస్థాపన. ఇది కూడా సంఘమునకు జరుగును, కానీ అన్నిటిలో సంఘమునకు జయమే కలుగును. అన్నిటిలో జయము కలుగునని స్తుతి చేయవలెను. ఈ శ్రమలు కలిగినప్పుడు అవిశ్వాస పడవద్దు. విశ్వాసులకు ఆహారం లేకుండును. ప్రభు ఆహారము లేమని అనుభవించెను. ఆయనకు సిలువ మీద నీళ్లు దొరకలేదు. ప్రభువుకు వచ్చినవి అన్నీ సంగమునకు వచ్చును. అన్ని కష్టములలో ప్రభు ఉన్నాడు. ఈ 7 శ్రమలు మనకు కలిగినప్పుడు ప్రభు ఉండును. ఈ 7 అవస్థలు సంగమునకు కలిగినప్పుడు ప్రభు ఉండును. ఎందుచేత 7 అవస్థలు పడి సంపాదించిన ఈ సంగమును ఎట్లు విడువను అని ప్రభువు సంగముతోనే ఉండును. విశ్వాసులు అన్ని అవస్థలలో ప్రభువు ఉండును. యేసు ప్రభునకు వచ్చినవే సంగమునకు వచ్చును, కానీ ప్రభువు సహాయకారిగా ఉండును. విశ్వాసి అవస్థలలో ప్రభువు ఉండకుండా ఉండడు. ఆయన సంఘంను విడిచిపెట్టి ఉండలేడు. ఈ విషయంలో తలచి స్తుతించవలెను. అప్పుడు శ్రమలు పూర్తిగా తీసివేయును, పూర్తిగా తొలగించును. ప్రభువా, ఇన్ని ప్రార్థనలు చేసినను నా కష్టములు తీసివేయవే ప్రభువా అంటే, మీరు శ్రమలకు భయపడకండి, నాకు భయపడండి. మిమ్మును రక్తముతో కొన్నది శ్రమలకు భయపడుటకు కాదు, నేనున్నాను, పర్వాలేదు అనును. విశ్వాసికి పాపశోధన వచ్చును, కానీ వడిలిపోకూడదు. శ్రమలలో మూల్గితే ప్రభువుకు శత్రువులగుదురు. ప్రభువా, ఈ వేళ మేలున్నది అని శ్రమ దినమునంటే ప్రభువుకు మిత్రులవుతారు. మీకు ఏది ఇష్టము? మీరు విసుగుకున్నను ప్రభు ఏమీ అనడు. శ్రమ పెట్టినప్పుడే ఏమీ అనలేదు. విసుగుకుంటే విసుగుకున్న వారికే శ్రమ, కానీ ప్రభువుకు ఏమి కష్టమూ లేదు. ఆయన అన్నీ జయించెను, నేను ప్రార్థన చేయను అని అనుకుంటే మనకే కీడు. కనుక శ్రమలలో ప్రభువును స్తుతించండి. ఇది గొప్ప విషయము. మన శ్రమలలో ఆయన మనలను విడిచి వెళ్ళరు. మనము శ్రమ పడుచున్న కొలది ఆయన ప్రేమ మన ఎడల అధికమగుచుండెను. ఈ పాప జీవుల ఎడల దేవునికున్న ప్రేమను తెలియచేయుటకు ఒక ఉదాహరణ చెప్పుదును. దృష్టాంతము. ఒక మామిడి తోటలో కోతులు ఉన్నాయి. వాటిలో ఒక కోతి పిల్ల చనిపోతే దానిని తోటమాలి చూచి విచారించెను. కోతి తన పిల్లను ముద్దు పెట్టుకొనిచుండగా తోటమాలి, నీవు వెళ్ళిపో, పిల్ల చనిపోయినదని చెప్పి అదిరిస్తే వెళ్ళలేదు. కర్రతో జడిపించగా పిల్ల జారిపడెను. తోటమాలి పిల్లను తీసివేసెను. కోతి పిల్ల వైపు కర్ర వైపు చూచుచున్నది. తోటమాలి గొయ్య తీసి పాతిపెట్టగా కోతి దానిని గొయ్య త్రవ్వబోయెను. తోటమాలి బెదిరించగా అక్కడక్కడా తిరుగుచున్నెను. ఇతడు అవతలకు వెళ్ళగా కోతి త్రవ్వి తీసెను. మరలా తోటమాలి పాతిపెట్టగా మరలా త్రవ్వి తీసి ముద్దు పెట్టుకొనెను. తోటమాలి అది చూసి, దేవుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ, ఈ కోతిలో ఇంత ప్రేమ పెట్టినాడని సంతోషించినాడు. తోటమాలి ఆ పిల్లని తీసి మరి ఒక చోట పాతిపెట్టెను. మొదటిగా మానవ దుస్థితి దైవ ప్రేమ. మనిషి జీవితము జన్మము నుండి మరణం వరకు చూస్తే దేవుడంటే మానవునికి లెక్కలేని స్థితి ఉన్నది. గనుక దేవునికి మానవుని మీద కోపం ఉండవలెను. వయసు ఎదిగిన కొలది, అనుభవం పొందిన కొలది, చదువుకునే కొలది, తల్లిదండ్రులు, పెద్దలు అంటే లెక్కలేని వారి మీద దేవునికి కోపం ఉండవలెను.
న్యాయ ప్రకారము మానవుని జీవితకాలం అంతా అనేక పర్యాయములు అనేక పాపములు చేసినాడు. అందరినీ ధిక్కరించి శ్రమలు వచ్చినా మారక పాపం చేసిన యెడల ఎంత కష్టం ఉండవలెనో. మనిషి జీవితము 2 భాగములు చేయకూడదని చేయుట, చేయవలసినదని చేయకపోవుట, మంచి కార్యములు చెడ్డ కార్యములు. మానవుడు ఇంకా పాపం చేస్తున్నాడు, దేవుడు ఇంకనూ కనికరించుచున్నాడు. ఎంత ప్రేమగల దేవుడు! దూర్జనుని ప్రేమించుట న్యాయమా? జీవితకాలమంతా పాపి అయిన మానవుని అనంత పరిశుద్ధుడు ప్రేమించుట న్యాయమా? సాధ్యమా? కోతి చనిపోయిన తన పిల్లను బయటికి తీసి ముద్దాడుట న్యాయమా? సాధ్యమా? రేపు మురిగిపోయి కంపు కొట్టే దానిని ప్రేమించుట సాధ్యమా? వీలా? కోతి ప్రేమను తోటమాలి తరమగలడా? తోటమాలి కోతిని తరమగలడు, కానీ కోతి ప్రేమను తరమగలడా? అలాగే దేవుని న్యాయము పరిశుద్ధత ఒప్పుకొనునా? కోతిపిల్ల శవంలో ఏమైనా ప్రయోజనం ఉన్నదా? ఎక్కడైనా ఒక మూలను ఆవగింజంత విలువైన ఉంటే కోతి త్రవ్వి తీసుకొని వెళ్ళవలను, కానీ ఏ ప్రయోజనము లేదు. అయినా కానీ తీసుకొని వెళ్ళుచున్నది. చావు కలగల పిల్లను కోతి తీసెను. అలాగే నశించిపోయిన మానవుని విడిచి వెళ్ళుటకు దేవుని పరిశుద్ధత న్యాయము ఒప్పుకొనునా? తోటమాలి కోతిని చూచి దేవుడు ఎంత ప్రేమ పెట్టినాడు అనెను. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ప్రభు వచ్చెను. ఒక వైద్యుడు తల వెంట్రుకలలో జీవం ఉంటే వచ్చి బాగు చేస్తాను అన్నాడు, కానీ ప్రభువు నశించిన దానిని రక్షించుటకు వచ్చెను. పాపపు చావుగల వానిని ప్రేమించి రక్షించుట సాధ్యమా? న్యాయమా? రెండవదిగా ఆయనను త్రాళ్లతో బంధించుట. యూదా గవర్నర్ గారు రానువ వారు వచ్చి ప్రభుని బంధించినట్లు ప్రజలకు తెలిపిరి. కానీ ప్రభు దృష్టికే ఇంకొకటి కనబడుచున్నది. మనిషి యొక్క ఆత్మ బంధింపబడినది. పాపం వలన, పాపక్రియల వలన, పాప నైజం వలన, సైతాను అతని దూతల వలన మానవ ఆత్మ బంధించబడెను. ఇలాగూ సైతాను మనిషిని బంధించెను. ఈ విషయము అక్కడున్న వారికి తెలియదు, కానీ రక్షించుటకు వచ్చిన ప్రభువుకు తెలియను. ఏదైనా విడిచిపెట్టవచ్చును, కానీ పాప నైజము విడిచిపెట్టదు. గాన ప్రభువు ఇన్ని బంధకములు గల మనిషిని రక్షించుటకు వచ్చెను. మనిషి బంధకములను తనపై వేసుకొనెను. ఒక కుర్రవాడు నూతిలో పడెను. అప్పుడే జమీందారు ఆ వైపుగా వెళ్ళుచున్నాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి, అబ్బాయి నిన్ను రక్షిస్తానని అనునా? అలాగూ అంటే ఉపయోగం ఉండదు, కానీ వెంటనే అందులో దుముకవలెను. అలాగూ దూకినప్పుడు మట్టి అంటుకొనును, దెబ్బలు తగులును. అట్లే ప్రభువును కూడా పాపశిక్ష బంధకంలో బంధించెను. ఈ శ్రమలు ఆయనకు కష్టమే, కానీ ప్రభువు మానవునికున్న బంధకములు చూచి జాలిపడి విడిపించుటకు వచ్చెను. ప్రభువు ఈ బంధకములు విడిపించుటకు వచ్చెను. మానవుడు పైనున్న వాటి ద్వారా బంధింపబడెను. ఇవన్నీ విడిచిన నైజము విడువని మారని మనుష్యుని రక్షించుటకు ఎందుకు ప్రభువు వచ్చెను? ఆయన ప్రేమ, దయ. అంతేకాక మానవుడు చనిపోయినందుచేతను ఆయన వచ్చెను. ఇవియూ కాదు, కానీ నశించిన వానిలో ఏదో ఒక విలువ ఉన్నది కనుక ప్రభువు అది చూసి లోకమునకు రావలసి వచ్చెను. అంత విలువైనది కాకపోతే ప్రభువు బంధకంలో ఉండునా? నశించిన దానిలో విలువ ఉన్నది కనుక ప్రభువు విడవలేదు. ఆత్మలో విలువ ఉన్నది. పనికిరాని ఈ తనువు ఎందుకు? ఇది ప్రభువునకు కావలేనా? తనువు నాదిదిగో, ప్రతిష్ఠించుమే. మూడవదిగా న్యాయసభ, తీర్పు శిక్ష విధించుట. బహిరంగ కథ, ప్రభువుకు కనపడే కథ ఏదనగా పాపి లోకాధికారుల వద్దకు వెళ్ళుట. అయితే పాపి వారి వద్ద కాదు, కానీ ప్రభు వద్దకు వెళ్ళవలెను. ప్రభువా ప్రవచింపలేదా? దయ్యములను వెళ్ళగొట్టలేదా అని వారు అనినప్పుడు, మీరెవరో ఎరుగను అని ఆయన అన్నారు కదా. వారిని ఎరుగను అన్నప్పుడు వారి కార్యమును ఎరుగునా?
మనుషులు ఏ పాపము చేయకుండా ఉన్నప్పటికీ సొంత క్రియలు ఎన్ని చేసినను మానవుని జీవితము పాప జీవితము, జన్మము పాప జన్మము, ఉనికి పాపపు ఉనికి. కనుక ఎన్ని మంచి పనులు చేసినను మానవునికి రక్షణ లేదు. పాపి ఆత్మ ప్రభు యొద్ద చేతులు కట్టివేయబడి ఉన్నది. కనుక వానిని విడిపించుటకు ప్రభు బంధింపబడెను. విలువలేని పాపి కోసరము ఆయన బంధకములు తీర్పు తనపై వేసుకొని మనిషికి రావాల్సిన బంధకములు నిత్య తీర్పులు రాకుండా చేశాను. ఇక్కడున్న ముఖ్యాంశం ఏదనగా యేసుప్రభు దృష్టిలో మానవుని ఆత్మ విలువ కలది. కాకపోతే ప్రభువు ఇన్ని పనులు ఎలాగూ చేయను? 4వదిగా శిలువ మూత. ప్రభు పైన పెట్టబడిన కర్ర శిలువ, అందువలన ఆయన తూలిపోవుట తదుపరి విజ్ఞాపన చేయుట వారికి కనబడుచున్నది. కానీ ప్రభువుకు ఇంకొకటి కనబడుచున్నది. మానవునికి తీర్పు విధించిన తరువాత మానవుడు బ్రతికినంత కాలము ఆ భారము మోయవలసినదే. శిలువ భారము మనిషిని క్రిందికి అణిచివేస్తుంది, లేవనీయదు. బంధకము తీర్పు మానవుని చంపవు, కానీ శిలువ భారము మానవుని కృంగచేయును గాన శిలువ కనబడును. మానవుడు శిలువ దగ్గరకే వెళ్ళుచున్నాడు. శిలువ ఎత్తినప్పుడు మరణమే, ఇక విడుదల దారి కనబడకున్నది. మనిషికి చింతలు, భయములు, అనుమానములు, అవిశ్వాసములు కలిగి ఇవన్నీ అణిచివేయుచున్నవి. ఇవి మాత్రమే గాక నిరాశ మనిషిని అణిచివేయును. ఇది వచ్చిన తరువాత ఇక ఏమీ మనిషికి రావు. ఆఖరున మనిషిని ఇన్ని శిలువ భారములు అణిచివేయుచున్నవి. యేసుప్రభుకు ఇవి కలిగినా నలుగలేదు. ఈ శిలువే ఆయనకు కావలెను. యేసుప్రభు మోచిన శిలువ 2 కర్రలతో చేయబడెను. కానీ మానవుడు మోసే శిలువ అవిశ్వాసము, చింత, భయము, నిరాశ అను కర్రలు గలదై ఉన్నది. ఆ శిలువ చేత మానవులు కృంగిపోతున్నారు. అనిశ్చయము, అనుమానములతో కృంగిపోవచ్చున్నారు. కానీ ప్రభువు ఇలాంటి మానవుని గురించి విచారించక వీరి ఆత్మను విడువనని తానే శ్రమలను అనుభవించెను. మనిషి ఎంత విలువైన వాడు కాకపోతే ప్రభువు మానవుని కోసరము చనిపోవును. కాసీము, దగ్గుచేత మంచం ఎక్కిన వానిని చూడలేదా? శిలువ కాదా? తోటమాలికి చనిపోయిన కోతిపిల్ల మంచిది కాదు, కానీ కోతికి తన పిల్ల విలువ తెలుసును గనుక వచ్చును. మానవుని విలువ తెలిసినవాడు ప్రభు తప్ప మరి ఎవరు? 5వదిగా శిలువ వేయుట. కొందరు ప్రభు చనిపోలేదు గనక బ్రతికి వచ్చను అని అనుచున్నారు. ప్రభువు చావు మాయమైతే ఆయన పొందిన తీర్పు, శిక్ష, శ్రమలు అన్నీ మాయ కావలను. అవి మాయ కాదు గాన ఆయన మరణము మాయ కాదు. మనుషులకు ప్రభు శరీర మరణం మాత్రమే కనబడుచున్నది. ప్రభువుకు మనుషుల శరీర ఆత్మ మరణము కనబడుచున్నది. ఆత్మ శరీరంలో నుండి వేరైనప్పుడు అది శరీర మరణము. దేవుని నుండి పాపి వేరైనప్పుడు అది ఆత్మ మరణము. నరకము 2వ మరణము. శరీర మరణము మనకు ప్రారంభమైనదా? అయినది. ఆత్మ మరణము కూడా ప్రారంభమైనది. జబ్బు, పాపం వలన ఈ 2 మరణములు ప్రారంభమైనవి. పూర్తిగా నశించిపోయిన ఆత్మను రక్షించుటకు ఆయన మరణం పొందెను. మరణమైన మనుషులలో విలువ ఉన్నది గాన ప్రభువు మరణమాయను. మనిషి చనిపోయే మంచం మీద ఉండగా పిల్లవాడిని చూసే వరకు బ్రతుకుదురని అనుకొందురు. పెట్టెలో పెట్టినా అనుకొందురు, అయితే సమాధిలో పెడితే అనుకొనరు. 6వదిగా సమాధి. శిష్యులు ఆ కాలంలోని భక్తపరులందరూ యేసుప్రభు లోకులను ఉద్ధరిస్తారని అనుకుంటుమే, కానీ లాభం లేదు అని ఆయన సమాధి చేయబడుట చూచి అనుకున్నారు. 70 మంది, 12 మంది శిష్యులు, ప్రజలు మొదలైన వారికి కూడా ఈ తలంపే ఉన్నది. ఆయన యూద జనాంగమును ఉద్ధరించునని వారు అనుకున్నారు. కానీ సమాధిలో వారి ఆశ ఆవిరైపోయినది. ఒకవేళ ప్రాణము వచ్చిన రాతి సమాధి కనుక ఆయన మరలా చనిపోవును. ఎమ్మాయి శిష్యులైన క్లెయోప, లూకాల మాదిరి మిగిలిన యూదులలో ఈ ఆలోచనే ఉన్నది. అందుకే ప్రభు వారిని గద్దించెను. మోషే మొదలు ప్రవక్తల వరకు ఉన్న చిట్టా విప్పెను. పాపం చేయ మొదలుపెట్టి పూర్తిగా నశించిపోయిన వాని మీద సహా ప్రభు యొక్క ఆశ పోలేదు. మానవం చేసి ఆ మానవంలో తన ఆత్మను పోసిన ఆయన విడుచునా?
ఆయన విడువడు, కానీ మనిషే ఆయనను విడిచుచున్నాడు. మనిషి నశించుట దేవునికి ఇష్టం లేదు, కానీ మనిషికి ఇష్టమే. ఒక మిషనరీ గారు కలరా వచ్చి చనిపోచున్నాడు. ఒక ఉపాధ్యాయుడు వచ్చి నాటుమందు వేస్తాను అనగా దొరసాని వేయవద్దు అనెను. ఓ పాపి, నువ్వు తప్పుకోమనెను. అలాగే దేవుడు నిన్ను రక్షిస్తాను అంటే మానవుడు వద్దు అనుచున్నాడు. చివరి గడియ వరకు ప్రభు మనిషి ఆత్మను విడిచిపెట్టాడు. లాభం లేకపోయినా ప్రయత్నించుచునే ఉండును. మనిషి దృష్టి, మనిషి విలువ మనిషికి అక్కరలేదు, కానీ దేవుని దృష్టి మాత్రము మనిషిని రక్షించుటే. నన్ను వెంబడించుడి అని యేసుప్రభు శిష్యులతో అన్నారు. నేడును యేసుప్రభు పాపి నన్ను వెంబడించు మనుషున్నెను. పాపి బంధకములు, తీర్పు, మరణములో ఉండగా ప్రభువు పాపి యొద్దకు వెళ్ళెను. కోతిపిల్ల శవము తల్లిని పిలవలేదు, కానీ కోతి తనంతట తానే వెళ్ళెను. యేసుప్రభునకు కూడా అలాగూ మనిషి కోపం వెళ్ళినది నిజము. నశించిపోయిన మనిషి వద్దకు వెళ్ళి రక్షించినది నిజము. పాపి కూడా యేసుప్రభువు తన వద్దకు వచ్చునని సంతోషించుచున్నాడు గనుక యేసుప్రభు పాపి నీవు ఊరుకో, నేను నిన్ను రక్షిస్తాను అనుచున్నారు. ఇది దేవుని అనంత ప్రేమై ఉన్నది. గనుకనే నశించిపోయిన మానవ శరీర ఆత్మలను వెదకి రక్షించను, తన తనువును సిలువపై చాలించెను. అట్టి నిండైన దేవుని ప్రేమ ఈ శ్రమకాలమంతయు మిమ్మల్ని ఆవరించుకొని ఆయన అనంత ప్రేమలో ఓలలాడుచున్నను గాక. ఆమేన్. ఇంతవరకు దేవదాస్ అయ్య గారి శిలువ ప్రసంగం విన్న దేవుని విశ్వాసులందరికీ మరణాత. ఈరోజు శిలువ పాఠంలో ఆయన పాడించిన పాటను విందాం. తనువు బలిపెట్టెను మాయన్న, తప్పుల్ విడగొట్టెను మా తండ్రి. తనువు బలిపెట్టెను మాయన్న, తప్పుల్ విడగొట్టెను మా తండ్రి. మనసులో సాక్ష్యమేట్లున్నా, మనుజులెట్లన్నను మాకేమి. యెహోవా మా తండ్రి గాడ, యేసుడు మాయన్న గాడ. యెహోవా మా తండ్రి గాడ, యేసుడు మాయన్న గాడ. యెహోవా మా తండ్రి గాడ, యేసుడు మాయన్న గాడ. మహిమగల శుద్ధాత్మా ఎట్టి వరుసా తెలిపెన్ గదమా తోడా. యెహోవా మా తండ్రి గాడ, యేసుడు మాయన్న